నా ప్రియమైన సహోదరులారా, చాలా మంది ముస్లింలు ఈ మొహర్రం నెలను అపవిత్రమైన నెల, అపశకునాల నెల అని పిలుస్తూ ఉంటారు. ఈ నెలలో శుభకార్యాలు చేయకూడదు, పెళ్లిళ్లు చేసుకోకూడదు, మంచి పనులు చేయరాదు అని చెప్తూ ఉంటారు. మీరు కూడా ఇలాంటివి చాలా సార్లు వినే ఉంటారు. కానీ అసలు వాస్తవం ఏమిటి, ఇలా మొహర్రం నెలను అపవిత్రమైన నెల అని ఎందుకు పిలుస్తారు అనేది వాటి వీడియోలో కంప్లీట్ గా తెలుసుకుందాం. సహోదరులారా, ఈ నెలలో అంటే మొహర్రం నెలలో ప్రవక్త ముహమ్మద్ సల్లల్లాహు అలైహి వసల్లం గారి మనవడు అయినటువంటి హజరత్ హుసేన్ రజియల్లాహు తఆలా గారిని శత్రువులు కర్బలా యుద్ధంలో షహీద్ చేశారు. అతి కిరాతకంగా చంపారు. హజరత్ హుసేన్ రజియల్లాహు తఆలా గారు చివరి శ్వాస వరకు సత్యం కోసం పోరాడారు. వారు తమ ప్రాణాలను ఇచ్చారు, కానీ అన్యాయం ముందు తలవంచలేదు. కానీ ఇందులో బాధాకరమైన విషయం ఏమిటి అంటే, ఏ శత్రువులైతే హజరత్ హుసేన్ రజియల్లాహు తఆలా గారిని షహీద్ చేశారో ఆ శత్రువుల నాయకుడు కూడా ఒక ముస్లిమే. అతని పేరు యజీద్. ఇతడు ధర్మబద్ధత లేని వ్యక్తి, అధర్మ పాలన చేసే వ్యక్తి. ఇతని ముందు బైత్ చేయడాన్ని హజరత్ హుసేన్ రజియల్లాహు తఆలా గారు నిరాకరించారు. బైత్ అంటే విధేయత చూపించే ప్రతిజ్ఞ, ఆజ్ఞకు లోబడే ప్రమాణం. దీనినే బైత్ అంటారు. ఈ బైత్ చేయడాన్ని హజరత్ హుసేన్ రజియల్లాహు తఆలా గారు నిరాకరించారు. ఎందుకంటే వారికి తెలుసు ఇతడు ధర్మబద్ధత లేని వ్యక్తి అని. అయితే ఈ విషయం తెలుసుకున్న యజీద్ హజరత్ హుసేన్ రజియల్లాహు తఆలా గారిపై పగా ప్రతీకారం తీర్చుకోవాలని కర్బలా మైదానంలో షహీద్ చేయడం జరిగింది. హజరత్ హుసేన్ రజియల్లాహు తఆలా గారిని షహీద్ చేసింది బయటి శత్రువు కాదు మిత్రులారా, పేరుకి ముస్లిం అని చెప్పుకునే ఒక దుర్మార్గపు నాయకుడు. ఇలాంటి దుర్మార్గులు కేవలం అప్పుడు మాత్రమే కాదు, ఇప్పుడు కూడా చాలా మంది ఉన్నారు. వీరందరూ కూడా ఇస్లాంకు వ్యతిరేకమైన పనులు చేస్తూ ఉంటారు, ఇస్లాంపై బురద జల్లే పనులు చేస్తూ ఉంటారు. అయితే సహోదరులారా, ఈ సంఘటన ఈ మొహర్రం నెలలో జరిగింది కాబట్టి ఈ యొక్క మొహర్రం నెలను అపవిత్రమైన నెల అని అంటుంటారు. కానీ సహోదరులారా, ఇక్కడ ఒక విషయం తెలుసుకోవాల్సింది ఏమిటి అంటే, ఇస్లాం ధర్మం ప్రకారంగా ఎవరైనా గొప్ప వ్యక్తి ఏ నెలలోనైనా చనిపోతే ఆ యొక్క నెలను అపవిత్రమైన నెల అని అనబడదు. ఆ యొక్క రోజును అపవిత్రమైన రోజు అని అనబడదు. అది ఎవరైనా సరే, నబీ అయినా సరే, సహాబాలైనా సరే, లేదా వలియుల్లా ఎవరైనా సరే, ఎవరైనా చనిపోతే ఆ యొక్క నెలను, ఆ యొక్క రోజును అపవిత్రమని అనబడదు. అర్థమైందా? అలా అంటే ప్రతి ఒక్క నెలలో ఎవరో ఒక సహాబాలు చనిపోయారు, షహీద్ అయ్యారు. అలా అని మొత్తం 12 నెలలు మొత్తం కూడా అపవిత్రమని అందామా చెప్పండి, అపశకునాలని అందామా చెప్పండి. అలా అని మొత్తం 12 నెలలు మొత్తం కూడా పెళ్లిళ్ళు చేసుకోకుండా ఉంటారా చెప్పండి. అలా కాదు కదా. ఇది కేవలం అంధ విశ్వాసం తప్ప మరేమీ లేదు మిత్రులారు. ఇలాంటి విశ్వాసం ఇస్లాంకు విరుద్ధం. ఇస్లాంలో ఆ నెల మంచిది కాదు, ఈ రోజు మంచిది కాదు, ఈ సమయం మంచిది కాదు, ఈ తారీఖు మంచిది కాదు అనే యొక్క నమ్మకాలు లేనే లేవు మిత్రులారు. ఈ మొహర్రం నెలను పవిత్రమైన 4 నెలల్లో ఒక నెల అని చెప్పడం జరిగింది. కాబట్టి సహోదరులారా, ఈ అంధ విశ్వాసాలు మరియు నమ్మకాల నుండి మనం కూడా దూరంగా ఉండాలి, మరియు ఇతరులను కూడా దూరంగా ఉంచాలి.